జిల్లాలో జరుగుతున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అన్నారు. ఈరోజు భీమారం, కోరుట్ల, మెట్పల్లిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను అదనపు ఎస్పీతో కలిసి సందర్శించారు. ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి ఆయా ప్రాంతాలకు ఎన్నికల సామగ్రిని పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య తరలించడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోడ్డు మొబైల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించడం జరిగిందని, అదే స్ఫూర్తితో సర్పంచ్ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా నిర్వహిస్తామని అన్నారు. మొదటి విడతకి సంబంధించి 1172 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుందని, దీనికి సంబంధించిన మంది పోలీసులు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు అన్నారు. పటిష్ట ఎస్కార్ట్ తో పోలింగ్ సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరుగుతుంది. రూట్స్లలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ మరియు ఎస్ఐలతో పెట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికలలో పోలీసుల విధి విధానాలపై పోలీసు అధికారులకు సిబ్బందికి దిశానిర్దేశం చేశామని, పౌరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా, ప్రలోభాలకు తావు లేకుండా ప్రతి ఓటరు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునే ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. సత్యనారాయణ గారు, అక్కినపల్లి సతీష్ గారు, పొన్నం శ్రీనివాస్ గారు, బి రజిత గారు, రిజర్వ్ పిఓలు ఎక్కడున్న స్టేజ్ వద్దకు వెంటనే కె వెంకటరమణ గారు, రిజర్వ్ పిఓలు వీళ్ళందరూ सुदर्शन
చెర్లకొండ